కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగినట్టుగా తెలుస్తోంది. కోటమిరెడ్డి హత్యకు 5 రౌడీ షీటర్లు కుట్ర చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వెలుగు చూస్తుంది. కోటమిరెడ్డిని హత్య చేస్తే డబ్బంటూ వీడియోలో సంభాషించారు. కోటమిరెడ్డిని చంపేందుకు 5 రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ హత్య ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, అతడి ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నారు. హత్య కుట్రకు సంబంధించిన ప్లాన్ పై జగదీష్, మహేష్, వినీత్ మరో ఇద్దరు ఈ వీడియోలో చర్చించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్కు జగదీష్ ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉన్నట్టుగా టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య తరహాలో అంతమందించాలని కుట్ర పడినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. 5 రోజుల క్రితమే పోలీసులకు తెలిసినా స్పందించలేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడగలేదు నేను. సరే పొద్దున చూసుకోండి, డబ్బు సమస్య రేపు పొద్దున చూసుకోండి. రేపు పొద్దున చూసుకోండి. ఆ వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడగలేదు నేను. సరే పొద్దున చూసుకోండి, డబ్బు సమస్య రేపు పొద్దున చూసుకోండి. రేపు పొద్దున చూసుకోండి. ఆ వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు భారీ కుట్ర జరిగినట్టుగా తెలుస్తోంది. కోటమిరెడ్డి హత్యకు 5 రౌడీ షీటర్లు కుట్ర చేస్తారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వెలుగు చూస్తుంది. కోటమిరెడ్డిని హత్య చేస్తే డబ్బంటూ వీడియోలో సంభాషించారు. 5 రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతోంది. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, అసలు ఏం జరుగుతోంది? మీకు స్థానికంగా మీకు తెలిసే ఉంటుంది. అసలు ఎవరు వాళ్ళు, ఏ వర్గానికి చెందిన వర్గం మీకు అనిపిస్తున్నారు? రౌడీ షీటర్లు ఎప్పటి నుంచో కూడా అక్కడ వాళ్ళకి రౌడీ షీటర్లుగా చాలా పేరుందని చెప్తున్నారు. అసలు ఎవరు వాళ్ళు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా? లోపలికి ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది? సతీష్, మొత్తానికి మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో చూస్తే వరుస హత్య కుట్ర నేపథ్యం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగం చూస్తే మొన్న నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డిపై హత్య కుట్ర జరిగిందని చెప్పి ఎమ్మెల్యే మీడియా ముందుకు రావడం జరిగింది. మరి అదే తరహాలో ఏదైతే ఒక వీడియో వైరల్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్ర జరిగినట్టుగా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ సంచలన నిజాలైతే బయటపడుతున్నటువంటి పరిస్థితిలో ఈ వీడియోలో ఎమ్మెల్యే కోటమిరెడ్డిని హతమారిస్తే డబ్బు అంటూ కొంతమంది రౌడీ షీటర్లు వీడియో సంభాషణ చూస్తే అర్థమవుతుంది. ఏదైతే ఇటీవల కాలంలో పెరోల్ వ్యవహారంపై చెలరేగినటువంటి గూడూరు శ్రీకాంత్ కి అత్యంత సహచర అనుచరులు అని చెప్పొచ్చు. వీళ్ళు ఎవరైతే జగదీష్ అయి ఉండొచ్చు, అదేవిధంగా జగదీష్ తో పాటు మరికొంతమంది రౌడీ షీటర్లు ఆ వీడియోలో మందు తాగుతూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేస్తే డబ్బు అంటూ వచ్చినటువంటి ఈ వీడియోలో ప్రస్తుతం ఆయన మీద హత్య కుట్ర పన్నాగం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటీవల 5 రోజుల ముందే ఈ వీడియో రికార్డ్ అయినట్లుగా పోలీసులు చెప్తా ఉన్నారు. దీని మీద ప్రైమ్ లైన్ ఎస్పీ కృష్ణకాంత్ కూడా విచారణ అడగగా ప్రస్తుతం అదే దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు అయిన తర్వాత దీని మీద మీడియా సమావేశం ఏర్పరుస్తామని చెప్పి కృష్ణకాంత్ కూడా వెల్లడించడం జరిగింది. మొత్తానికి మనం చూస్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. నెల్లూరు రూరల్ కు సంబంధించినటువంటి ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఇటు రౌడీ షీటర్లు హత్యాయత్నం చేయడానికి ఒక కుట్ర పన్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యాయత్నం కుట్ర చేయడానికి ఎవరు దీని వెనకాల కీ రోల్ ఉన్నారనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడున్నారు వాళ్ళు 5? సతీష్, మొత్తానికి ఇప్పుడు మన వీడియో మాత్రమే బయటకు వచ్చింది. అక్కడ దాంట్లో ఉన్నటువంటి జగదీష్ అయి ఉండొచ్చు, మరి కొంతమంది రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో ఇటీవల కాలంలో పెరోల్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత లేడీ డానికి సంబంధించి శ్రీకాంత్ విషయంలో వీళ్ళు ప్రస్తుతం అయితే ఒక జగదీష్ ని మాత్రం అదుపులో తీసుకోనున్నారు. ఈ వీడియోలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మాత్రం. కొంతమంది మీద కూడా సస్పెక్టెడ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ సంబంధించినటువంటి విషయంలో దర్యాప్తు చేసే భాగంగానే వీళ్ళు పట్టుకుంటే ఈ వీడియో వచ్చిందా, లేకపోతే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందా, దీన్ని ఏ విధంగా బయట పెట్టాలని దాని మీద కూడా
పోలీసులు కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. అయితే ఎస్పీ చెప్పిన దాని ప్రకారం దీని మీద పూర్తి స్థాయిలో కూడా పైన సీఎం ఆఫీస్ నుంచి కూడా హోంశాఖ నుంచి కూడా ఇప్పటికే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్య యత్నం కుట్ర చేస్తా ఉంటే ఇంతవరకు ఏం చేస్తున్నారు జిల్లా పోలీసులు అంటే కూడా పోలీసుల మీద ఒత్తిడి వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంతవరకు అయితే మీడియా ముందుకు రాలేదు. అయితే శ్రీధర్ రెడ్డి మీడియా ముందుకు వస్తే తప్ప దీన్ని పూర్తి ఎవరైతే కుట్ర పన్నుతున్నారనేది మాత్రం ఒకవేళ ఎమ్మెల్యేకి ఏమైనా తెలిసి ఉంటుందేమో అనేది ప్రస్తుతం అంతా కూడా ఆలోచిస్తున్నారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, రూరల్ సంబంధించినటువంటి సహచరులు శ్రీధర్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఇది వైసీపీ హత్య యత్న కుట్రగా పన్నాగం అని చెప్తున్నారు. మరి ముఖ్యంగా పెరోల్ వ్యవహారంలో శ్రీధర్ రెడ్డి ఇటు గూడూరు శ్రీకాంత్ మధ్య ఉన్న సంబంధాన్ని కొంతమంది చిత్రీకరించేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క హత్య కుట్ర ప్లాన్ చేశారనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ చేశారని దాని మీద కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తా ఉన్నారు. ఏదైనా కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఈ యొక్క హత్యాయుత కుట్రకు సంబంధించినటువంటి వీడియో బయటపడడంతో ఒక్కసారిగా కూడా జిల్లా వాసులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉలిక్కిపడాలని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వరుస టీడీపీ ఎమ్మెల్యేలపై ఇక హత్యాయుత కుట్రకు సంబంధించినటువంటి కొన్ని బయటపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనం చూసేటువంటి ఈ యొక్క వీడియోలో ఎవరైతే జగదీష్ అంటారో సో ఇతను జగదీష్ శ్రీకాంత్ కి అత్యంత సహచరుడు. అతనితో పాటు మరికొంతమంది ఇంకా కూర్చొని మందు తాగుతూ ఉన్నారు. పూర్తిగా ఫేస్లు అయితే ఎగ్జాక్ట్లీ గా కనపడలేదు, కానీ పోలీసులు అయితే సస్పెక్టెడ్ ఉన్నటువంటి కొంతమంది రౌడీ షీటర్లు ఇందులో ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి పడని వాళ్ళు ఏదైనా డబ్బుకి సుపారీకి ఏదైనా ఇచ్చి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హతమార్చాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్లాన్ జరిగిందా, ఎక్కడ ఏ హోటల్లో జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది అనే దాని మీద కూడా పూర్తి అయితే లాగుతున్నారు. ఇందులో మరో వ్యక్తి కూడా సిట్టింగ్ చెందినటువంటి మరో వ్యక్తి కూడా ఉన్నారు. అయితే అతను సన్నిహితంగా అందరితో బాగుండేటువంటి వ్యక్తి, అతను గతంలో మీడియాలో పనిచేసినటువంటి వ్యక్తిగా తెలుస్తా ఉంది. మరి ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది పోలీసులు. అతని నుంచి విచారణ పూర్తి స్థాయిలో కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. అతను ఇచ్చేటువంటి వివరాలు బట్టి ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే జగదీష్ తో పాటు మరికొంతమంది వ్యక్తులు ఉన్నారో వారి విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకున్న తర్వాత ఈ ప్లాన్ ఎవరు చేయించారు, ఎవరు చేయించబోతున్నారు, దీనికి ఎంత సుపారీ ఇవ్వబోతున్నారని కూడా పూర్తి క్లారిటీ అయితే వస్తా ఉంది. ఇప్పటికే నెల్లూరు రూరల్ కార్యాలయం అంతా కూడా కార్యకర్తలు నాయకులు అంతా కూడా వచ్చేస్తున్నారు. ఎందుకంటే మా నాయకుడిపై హత్యాయత్నం కుట్ర చేయడానికి పన్నాగం పొందినటువంటి ఎవరనే దాని మీద కూడా ఈరోజు భారీ ఎత్తున కూడా రూరల్ కార్యాలయానికి వద్ద జనాలు గుమిగూడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి పోలీసులు కానీ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీడియాకు వచ్చి మీడియాకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ వీడియో మీద క్లారిటీ ఇస్తే తప్ప దీని మీద ఒక పూర్తి బయటకైతే వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్యాయత్న కుట్రకు సంబంధించినటువంటి వీడియోపై ప్రస్తుతం అందరూ కూడా ఒక ఆందోళన అయితే చెబుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి కాల్స్ చేస్తూ ఏంటనే దాని మీద కూడా వివరణ అడుగుతా ఉన్నారు. దీని మీద కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం నోరు మెదపట్లేదు, ఆయన లోపలే ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఏదైనా మాట్లాడితే తప్ప దీని మీద ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎస్పీ కృష్ణకాంత్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ వీడియోకి సంబంధించిన దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళని అదుపులో తీసుకోమన్నా వాటిని దర్యాప్తు చేసిన తర్వాత దీని మీద మీడియా ముందుకు వస్తామని చెప్పి కృష్ణకాంత్ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా జిల్లాలో వరుస ఘటనలు టీడీపీ ఎమ్మెల్యేలపై హత్యాయత్న కుట్రకు సంబంధించినటువంటి వాటి మీద పదే వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు అయ్యొచ్చు, లోకేష్ కూడా ఒక సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో వరుస టైంలో ఇద్దరు ఎమ్మెల్యేలపై వచ్చినటువంటి ఈ హత్యాయత్నకు సంబంధించినటువంటి దానిపై దర్యాప్తు ముమ్మరంగా ముందు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడతా